నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సహేతుక విమర్శలతోనే ముందుకు రండి, ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ సందేశం. పాలకుర్తి మండలం గూడూరులో విద్యార్థినుల ఆందోళన, వసతులు కల్పించాలని డిమాండ్. రెండు నెలల పసిపాప మృతి ఘటనపై భూపాల్పల్లిలో ఆగ్రహ జ్వాలలు. హైదరాబాద్ లో ఆశా వర్కర్ల భారీ నిరసన, కనీస వేతనం కొరకు డిమాండ్. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన సాగునీటి పథకాలలో ఒకటని సీఎం పేర్కొన్నారు. ములుగు సహా గిరిజన దూర ప్రాంత రైతులకు స్థిరమైన సాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. పంపింగ్ స్టేషన్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించామని, ఎక్కడైనా ఆటంకాలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఎకరాకు నీరు అందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని, అభివృద్ధి పనుల్లో పారదర్శకత, వేగం కీలకమని సీఎం పేర్కొన్నారు. నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి, నీళ్లు నిధులు నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము, మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మేము పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాం, మేము జ్ఞానవంతులమని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు. మీ అనుభవం 10 సంవత్సరాలు, మా అనుభవం 2 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. మూడవది, పక్క రాష్ట్రానికి నీళ్లు తరలించుకెళ్ళడానికి ఈ ప్రభుత్వమే సహకరిస్తుంది అన్నట్టుగా ఆరోపణలు చేస్తుంది. నేను మీడియా మిత్రులను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా, ఎవరైనా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అతికెట్టన్న ఉండాలి కదా. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షం సూచన చేస్తే ఆ సూచనలని నిజంగా అందులో ఏమైనా విషయం ఉంటే వాటిని స్వీకరిస్తాము. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గురుకుల పాఠశాల బాలికలు సోమవారం రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. పాఠశాలలో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత, సమయానికి భోజనం అందకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేరని, పాఠాలు సక్రమంగా బోధించబడకపోవడంతో తమ చదువులు దెబ్బతింటున్నాయని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో బోధన సక్రమంగా లేకపోవడం తమ భవిష్యత్పై ప్రభావం చూపుతూ
అవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా హాస్టల్లో సమయానికి భోజనం అందడం లేదని, నాణ్యత కూడా సరిగా లేదని విద్యార్థినులు ఆరోపించారు. అనేక సార్లు నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ఇక మరో కీలక ఆరోపణగా అర్ధరాత్రి సమయంలో పాఠశాల ప్రాంగణంలో కొందరు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని, దీంతో తాము భయభ్రాంతులకు గురవుతున్నామని విద్యార్థులు చెప్పారు. రాత్రి వేళల్లో భయాందోళన పెరిగి నిద్రపోవడం కష్టమవుతోందని వారు వాపోయారు. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలమని స్పష్టంగా ప్రకటించిన విద్యార్థినులు రోడ్డుపై కూర్చొని నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18వ తారీఖున అగ్ర కులస్తుల రెడ్లు, రజక కులస్తులైన 4 సోదర సోదరీమణులపై దాడి మరియు ఒక మాదిగ స్త్రీపై దాడి, అదే క్రమంలో 2 నెలల పసిపాపని కాలితో తన్ని చంపిన ఘోరమైన సంఘటనను నిరసిస్తూ ఖండిస్తూ చనిపోయిన పాప ఆత్మశాంతి కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్నా సమాజ్ పార్టీ, భూపాల్పల్లి జిల్లా వివిధ ప్రజా సంఘాలు సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించారు. జరిగింది. అదేవిధంగా అగ్రకుల రెడ్ల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా భూపాల్పల్లి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కన్వీనర్ ఖ్యాతం మహేందర్ మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో దాడి చేసిన రెడ్లందరిపై బలమైన సెక్షన్స్ అన్ని పెట్టి కేసును బలంగా నడిపించాలని, వారికి సరైనటువంటి శిక్ష వేయకుంటే ప్రజల మధ్యన అహంకారపు రెడ్లకు సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలని, మౌనిక కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కో కన్వీనర్స్ జోగు బుచ్చన్న, చిలుక సమ్మయ్య, పిల్లి క్రాంతికుమార్, పిక్కల సారయ్య, రఘువరన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని కోటి ప్రాంతంలో ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు భారీగా నిరసన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న ఆశా వర్కర్లు మాట్లాడుతూ కనీస వేతనంగా నెలకు 18,000 చెల్లించాలని, తమ సమస్యలను పరిష్కరించేలా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన 1,500 అదనపు పారితోషికాన్ని రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని కోరారు. 3 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణ కష్టమవుతోంది. మా సేవలకు తగిన గుర్తింపు, భద్రత ఇవ్వాలని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. నిరసన ఉధృతం కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఆశా వర్కర్లను పోలీసులు ఈడ్చుకెళ్లిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆశా వర్కర్ల డిమాండ్పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేవాదుల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు రాష్ట్రంలోని ముఖ్యమైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో ఒకటని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా ములుగు, మహబూబాబాద్ సహా పలువురు జిల్లాల రైతులకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పనుల పురోగతిని ముఖ్యమంత్రి సమక్షంలో సమగ్రంగా సమీక్షించామని వెల్లడించారు. పంపింగ్ స్టేషన్ల సామర్థ్యం, మోటార్ల స్థితి, కాలువల నిర్మాణం, భూసేకరణ వంటి అంశాలపై అధికారులతో చర్చించామని చెప్పారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైతులకు నిరంతర సాగునీటి సరఫరా అందించేందుకు విద్యుత్ సరఫరా నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వేలాది ఎకరాలకు నీరందే అవకాశం ఉందని, ఇది ప్రాంతీయ వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. గోదావరి నది మీద అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్. అది 120 టీఎంసీలకి కెపాసిటీతో కడితే ఈరోజు క్రమక్రమంగా డీసిల్టింగ్, సిలిటేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల దాని కెపాసిటీ 80 టీఎంసీకి తగ్గింది. ఎస్ఆర్ఎస్పి డీసెడిమెంటేషన్ అండ్ డీసిల్టింగ్ కూడా చేపడతాము. కడెం ప్రాజెక్టు ఆల్రెడీ చేపట్టినాము. కడెం ప్రాజెక్టు మేము అధికారంలో రాకముందే 50% స్టోరేజ్ తగ్గిపోయింది సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్తో. దానికి ఆల్రెడీ డీసెల్టేషన్ మొదలుపెట్టినాం. మరి గోదావరి బేసిన్ మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్టోరేజ్ కెపాసిటీకి పోయే విధంగా మరి మేము ఆ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ కింద చేపడతాం. తప్పనిసరిగా ఇంకో పెద్ద విషయం మీడియా మిత్రులారా మీకు తెలియజేయాలి. గోదావరి బేసిన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో, రికార్డు స్థాయిలో ఏకరేజ్లో ఎక్కువ ఎకరాల్లో మరి వరి కానీ ఇతర పంటలు పండినాయి. ఎక్కువ వరి పంట పండింది, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో విషయం. దయచేసి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాను. గోదావరి బేసిన్లో హైయెస్ట్ ఎకరేజ్, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 2 ఏళ్లలో జరిగిన విషయం కూడా నేను మనవి చేస్తూ, ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జె చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం అందించగా సీఎం వందనం స్వీకరించారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, సాగునీటి సరఫరా పరిస్థితులు, పెండింగ్ పనుల వివరాలు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రాజెక్టు ద్వారా ములుగు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించే దిశగా వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎక్కడైనా సాంకేతిక పరిపాలన లేదా ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతి ఎకరాకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జె చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమ స్థలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, సాగునీటి విడుదల, పంపింగ్ సెక్షన్ల పనులు, పెండింగ్ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ములుగు జిల్లా సహా అనేక ఎండబారిన ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా, కాలువల నిర్మాణం, భూసేకరణ వంటి అంశాలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉందని, ఇది ప్రాంతీయ అభివృద్ధికి కీలకమని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు హాజరైన కల్వకుంట్ల కవితకు రైతులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి ప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న కవితకు పూలమాలలు, శాలువాలతో సత్కారం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళా రైతులు, యువకులు, జాగృతి కార్యకర్తలు నినాదాలతో ఆమెకు స్వాగతం పలికారు. సభా ప్రాంగణం వద్ద భారీగా జనసందోహం కనిపించింది. ఈ సందర్భంగా నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రైతుల సాగునీటి సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, పంట నష్ట పరిహారం, భూమి హక్కులు వంటి అంశాలపై చర్చ జరిగింది. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. కవిత మాట్లాడుతూ రైతు సంక్షేమమే తెలంగాణ అభివృద్ధికి మూల స్తంభమని పేర్కొన్నారు. నడిగడ్డ ప్రాంత రైతుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న 10 రోజుల శిక్షణా శిబిరం ఉత్సాహంగా కొనసాగుతోంది. శిబిరం 3వ రోజు కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నుంచి సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై చురుకైన స్పందన వంటి అంశాలపై మార్గదర్శనం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేడర్ను చైతన్యపరచడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపక్షాల విమర్శలకు సమర్థవంతంగా సమాధానం ఇవ్వడం వంటి విషయాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం పట్ల ఉన్న నిబద్ధతను గ్రామ స్థాయిలో బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి డీసీసీ అధ్యక్షుడు తన జిల్లాలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింతగా గెలుచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ, సమన్వయం, కార్యాచరణలో స్పష్టత ఎంత ముఖ్యమని పేర్కొన్నారు. నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు సక్రియంగా పాల్గొంటూ అనుభవాలను పంచుకుంటున్నారు. 10 రోజుల పాటు వివిధ రంగాల నిపుణులు, సీనియర్ నాయకులు మార్గదర్శనం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతగిరి హిల్స్ లో జరుగుతున్న ఈ శిక్షణ శిబిరం పార్టీ శక్తివంతమైన సంస్థాగత నిర్మాణానికి దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులు పడిపోయింది. ఈ ఘటన ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జ్ వద్ద సోమవారం ఉదయం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు ఉట్నూరు నుంచి ఆదిలాబాద్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో షాంపూర్ వాగ్ బ్రిడ్జ్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తాపడి వాగులోకి జారిపోయింది. ప్రమాదం సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. బ్రిడ్జ్ వద్ద రోడ్డు పరిస్థితులు, వర్షం కారణంగా జారుడు పరిస్థితి లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుమ్మర రజక బాధితులకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని బహుజన ప్రజాశక్తి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి టీఆర్ఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల లక్ష్మణ్, టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామంలో జె చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, పంపింగ్ స్టేషన్లో స్థితి, కాలువల నిర్మాణం, సాగునీటి సరఫరా అంశాలపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ప్రాజెక్టు లక్ష్యాలు సమయానికి పూర్తి కావాలంటే శాఖల మధ్య సమన్వయం కీలకమని సీఎం పేర్కొన్నారు. ఎక్కడైనా సాంకేతిక లేదా పరిపాలన ఆటంకాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు సాగునీరు నిరంతరంగా అందేలా అవసరమైన విద్యుత్ సరఫరా, నిర్వహణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క,
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, పల్ల రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ జేసీ దివాకర్, జిల్లా ఎస్పీ తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ములుగు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల 1000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి భద్రాచలం, బాసరా, ఆదిలాబాద్ కి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను డిపో మేనేజర్ వెంకన్నతో కలిసి హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, పాలకవర్గ సభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో టికెట్ తీసుకుని కొద్ది దూరం ప్రయాణించారు. హుస్నాబాద్ నుండి ఆధ్యాత్మిక దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో 3 నూతన బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వెంకన్న తెలిపారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 షిఫ్టుల్లో ఆదిలాబాద్ కి ఎక్స్ప్రెస్ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 బస్సులు మన రవాణా శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు హుస్నాబాద్ నుండి డిపో మన అభివృద్ధికి వెళ్ళాలంటే బస్సులు వేయడం జరిగింది. 3 బస్సులు ఇవాళ మనం భద్రాచలం పోవాలంటే, ఒక మనిషి పోవాలంటే, నలుగురు ఒక కుటుంబం పోవాలంటే, ఒక కార్ కిరాయి తీసుకోవాలంటే 2,000 ఖర్చు వస్తుంది. ఇవాళ ఒక ఆధార్ కార్డు మీద ఒక మహిళలు, పిల్లలు, తన పిల్లలతో ఒక భర్తకు టికెట్ తీసుకొని 3-4 కుటుంబంతో భద్రాచలం కానీ, బాసరకు కానీ మనం ఎక్కడికైనా అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ బస్సులో వెళ్ళి సురక్షితమైన ప్రయాణం ఉంటుందని మన గవర్నమెంట్ వచ్చిన కాంచేని ఆయన మన 6 గ్యారెంటీలో ఇదొక ఉచిత బస్సు అనేది తీసుకోవడం జరిగింది. మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ బస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మన హుస్నాబాద్ పట్టణంలో ప్రత్యేక చొరవతోని మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో మన పట్టణానికి మంచి వన్నె తెచ్చే అభివృద్ధిలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో ఉన్న మన డిపో ఒకప్పుడు ఇది ఉండకుండా పోతుందేమో అనే బాధలో ఉండేది. కానీ మన కార్మికులందరూ మన బస్సులు, మన బస్ డిపోను మనం కాపాడుకునే క్రమంలో మనకు మంత్రి గారు ఇదే శాఖకు ఇవ్వడము, మంత్రిగా రావడం చాలా గొప్ప విషయము. అందులో ముఖ్యంగా మన ప్రభుత్వం రాగానే పథకాలు ఏవైతే వారు ఇచ్చారో 6 గ్యారంటీ పథకాలలో ముఖ్యంగా సక్సెస్ఫుల్గా వెంటనే ప్రభుత్వం రాగానే మనకు ఈ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమాన్ని ఆధార్ కార్డు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే అవకాశాన్ని కల్పించిన గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ సో మనకు ఈరోజు హుస్నాబాద్ డిపో నుండి మన మంత్రి గారి ఆదేశాల మేరకు మనకు ఇప్పుడు ఇంతకుముందు భద్రాచలం ఒక నైట్ అవుట్ సర్వీస్ ఉండే, అది స్పెషల్ సర్వీస్ కావాలి, పొద్దున పోయే వాళ్ళకు బస్సు కావాలనే ఒక ఆదేశాల మేరకు ఇక్కడ నుండి భద్రాచలంకి ఒక స్పెషల్ బస్సు పెట్టడం జరిగింది. అది మార్నింగ్ ఇక్కడ నుండి 5 గంటలకు ఉంటుంది. భద్రాచలం నుండి మనకు 1 గంటకు ఉంటుంది బస్సు. దాంతోపాటు మనకు అన్ని జిల్లాలకి, అన్ని పుణ్యక్షేత్రాలకి బస్సు ఉండాలనే ఉద్దేశం మీద ఆదిలాబాద్కి కొత్తగా, ఇంతకుముందు హుస్నాబాద్ అనే దగ్గర నుండి మనకు ఆదిలాబాద్ బస్సులు లేవు. సో ఇప్పుడు ఆదిలాబాద్కి 3 బస్సులు అనేది ఇంతకుముందు ఉన్న షెడ్యూల్లో ఇప్పుడు ఆగ్మెంటేషన్లో కొత్తగా 3 బస్సులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు మార్నింగ్ 8:30కి, మధ్యాహ్నం 1 గంటకి, ప్లస్ అదేవిధంగా సాయంత్రం 3:30కి నుండి స్టార్ట్ అవుతుంది బస్సులు. ప్లస్ అదేవిధంగా అక్కడ నుండి ఆదిలాబాద్ నుండి మార్నింగ్ 5:30కి ప్లస్ 8 గంటలకి, సాయంత్రం 5 గంటలకు అక్కడ నుండి మనకు బస్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సహేతుక విమర్శలతోనే ముందుకు రండి, ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ సందేశం. పాలకుర్తి మండలం గూడూరులో విద్యార్థినుల ఆందోళన, వసతులు కల్పించాలని డిమాండ్. రెండు నెలల పసిపాప మృతి ఘటనపై భూపాల్పల్లిలో ఆగ్రహ జ్వాలలు. హైదరాబాద్ లో ఆశా వర్కర్ల భారీ నిరసన, కనీస వేతనం కొరకు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.